నువ్వు వాడిలాగానే మాట్లాడుతున్నావేంటి గౌరీ ప్రసాద్? అంటే పోటీ వాయిదా వేద్దామని. పోటీ జరగాలి, అది కూడా ఈ రోజే, ఇప్పుడే జరగాలి. విజేత ఎవరో ఈ రోజే తెలియాలి. టైం స్టార్ట్ అయిందని అనౌన్స్ చేసేశారు, కానీ పోటీదారులకి పోటీలోకి దిగడానికి కావలసిన టైం లేనందున 2 అవకాశాలు ఇస్తారు. 1, పోటీ నుంచి తప్పుకుని టీఎం రెస్టారెంట్ ని విజేతగా ప్రకటించడం. 2, ఒక 10 మినిట్స్ టైం తీసుకుని మరో వ్యక్తిని పిలిపించుకోవడం. ఈ షెఫ్ ని మొదటి నుంచి సిద్ధం చేశాం. ఇప్పటికిప్పుడంటే ఎవరిని తీసుకొస్తాం, వాళ్ళకి ఏం చెప్తాం? అదంతా మీ ఇష్టం. రెస్టారెంట్ అసోసియేషన్ తరపున మీరు చెప్పండి గౌరీ ప్రసాద్ గారు. అలాగే మేడం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటారు? శివనారాయణ భయపడి ఎప్పుడు వెనక్కు వేయడు. మంచిది, మీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాం. ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. గెలుపుని వదిలేస్తారా, గెలుపు కోసం పోరాడతారా? తప్పు చేశాను మాయ గారు. నువ్వు తప్పు చెయ్యవు అని వాడి ముందే చెప్పాను కదమ్మా. కానీ షెఫ్ మన రెస్టారెంట్ లో చేరుతున్నాడన్నమాట నాతో ఒక్క మాట చెప్పాల్సిందమ్మా. సారీ మాయ గారు, అతను చేరతాడని లేదు. వాడి ఇంటికెళ్ళి కొనేసి డబ్బు ఆశ చూపించి మరి మన తరపు నిలబడేలా చేశారు. ఇది మీకు తెలీదు, ఎందుకంటే నాకు కావాల్సింది శివనారాయణ పతనం. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వెప్పుడు ఎలా ప్రవర్తిస్తావో అర్థమై చావట్లేదురా. కూలింగ్ కావాలా? రే, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మాలిని గారు మన చెఫ్ని కొనేశారు. దీన్ని మరో యాంగిల్లో చెప్పాలి అంటే వీడే అమ్ముడుపోయాడు. ఈ కాంపిటీషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే నేను చాలా టెన్షన్ పడతాను. బట్ అలా జరగదు కదా. రే, పోటీ మొదలవ్వకముందే మనం ఓడిపోయి అదే నీకు అర్థమవుతుందా? నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది కదా. ఓడిపోవాలని నేనెందుకు అనుకుంటాను? నీ గురించి నాకు మళ్ళీ ఎందుకు నా దగ్గర నటిస్తావు? నువ్వెందుకు వచ్చావో, నీకేం కావాలో ముందు అది చెప్పు. ఓకే, స్ట్రైట్ గా పాయింట్ వస్తాను. నాకు నీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? నా సైడ్ ఉండాలి. సైడ్ అంటే? నేను చెప్పింది వినాలి. ఇప్పుడు ఎలాగో వింటున్నాను కదా. ఈ వినడం కాదురా, కాస్త వివరంగా చెప్తావా? సేమ్ ప్రాబ్లం ఫుడ్ ఆర్డర్ విషయంలో కూడా వచ్చింది. అదే మన ఆఫీస్